కూటమి గెలుపు దిశగా పయనిస్తుంది. ఇప్పటికే దాదాపుగా గెలుపు ఖాయంతో పాటు 140 నుంచి 150 సీట్లు కైవసం చేసుకుంటుందని ఇప్పటికే ఒక అంచనా ఉంది. ప్రతి సర్వే కూడా 120 నుంచి 130 సీట్ల పైనే కూటమి గెలుచుకుంటుందని చెప్తున్నారు. అయితే చంద్రబాబు గారు మరొకసారి తన మార్కు రాజకీయాన్ని అయితే ప్రదర్శించారు. ఇప్పటికే తొలి సంతకం మీద చాలా స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే తొలి సంతకం డిఎస్సి మీద పెట్టబోతున్నారు. అంటే నిరుద్యోగ యువతకు ఒక ఊరటనిచ్చే అంశం. 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి పాలనలో దగాకు గురైన నిరుద్యోగ యువతకు ఇదొక వరం లాంటిది. దాదాపు 10 లక్షల నుంచి 20 లక్షల మందికి పైగా నిరుద్యోగులు ఈ డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నారు. అంటే అలాంటి ప్రాముఖ్యత కలిగిన అంశం మీద మొదటి సంతకం, అంటే జగన్మోహన్ రెడ్డి లాగా బైబిలు, భగవద్గీత, ఖురాన్ అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి మాట తప్పి మడమ తిప్పడం కాదు. తొలి సంతకం, ఆయన ముఖ్యమంత్రిగా చేయబోయే తొలి సంతకమే డిఎస్సి మీద చేయబోతున్నారు. తొలి 60 రోజుల్లో డిఎస్సి నిర్వహణ జరిగి తీరుతుంది. అప్పటి వరకు ప్రభుత్వ ఖాళీలు ఎన్నైతే ఉంటాయో ఆ ఖాళీలన్నిటినీ భర్తీ చేసే బాధ్యత నాది అని చెప్పడం జరిగింది. ఇప్పుడు తన 2వ సంతకాన్ని కూడా చంద్రబాబు గారు ప్రకటించడం జరిగింది. తన 2వ సంతకాన్ని భూ హక్కు చట్టం ఏదైతే జగన్మోహన్ రెడ్డి తెచ్చాడో, ఏదైతే టైటిలింగ్ యాక్ట్ పేరుతో ప్రజల ఆస్తులను దోచుకోవాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు, ఆ భూ హక్కు చట్టం రద్దు మీదే తన 2వ సంతకం అని చెప్పి చంద్రబాబు గారు నిన్న సభలో అయితే ప్రకటించడం జరిగింది, ప్రజాగళం సభలో. దీంతో ఇది రైతులకే కాదు, ప్రజలందరికీ కూడా శుభవార్తగా చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తికి సెంటో, అరసెంటో, ఇల్లో, కారో ఏదో ఒక ఆస్తి ఉంటుంది కదా. సో ఆ ఆస్తులన్నిటినీ కాపాడాలి అంటే ఈ భూ హక్కు చట్టం రద్దు చేయాలి. ఆ చట్టం రద్దు మీదే 2వ సంతకం పెడతాము అన్నారు. ఖచ్చితంగా ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు హర్షించాల్సిన అంశం. జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తిని ఎందుకు ఓడించాలి అంటే చంద్రబాబు గారు పెట్టబోయే 2వ సంతకం కోసమైనా ఓడించాలి. ఎందుకంటే ఒకవేళ పొరపాటున ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 2వసారి గెలిస్తే చాలామంది అనుకుంటారు ఆళ్ళ పోతే నా ఎందుకు పోతాయి అనుకుంటుంటారు వైసీపీ వాళ్ళు. కానీ ముందుగా బలయ్యేది వైసీపీ నేతలే, వైసీపీ నాయకులు, కార్యకర్తలే. ఆ చట్టం తీసుకొస్తే వైసీపీ వారికి మినహాయింపు అనేవి రాయరు అందులో. కాబట్టి దానికి మీరు కూడా బాధితులే. చాలామంది అనుకోవచ్చు మన వెనకమాల వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, ఎవడూ కాపాడలేడు. కాబట్టి అందరితో పాటు వైసీపీ కూడా బాధితులే. నిజంగా జగన్మోహన్ రెడ్డి తేబోయే ఆ చట్టం అనేది అత్యంత విషవంతమైనది. ఒక పాము కాటేస్తే మనిషి బ్రతికే అవకాశం ఉంటుందేమో, కానీ జగన్మోహన్ రెడ్డి ఈ చట్టం తీసుకొస్తే మాత్రం మీ ఆస్తి మాత్రం మీకు దక్కదిక. ఇక అందులో సందేహమే అవసరం లేదు. అంత పగడ్బందీగా తీసుకురాబోయే చట్టం ఇది. పలుమార్లు కేంద్రానికి పంపితే అభ్యంతరం తెలిపి వెనక్కి పంపింది. అందులోని పలు అంశాలు అభ్యంతరకరంగా ఉన్నాయని వెనక్కి పంపిన జగన్మోహన్ రెడ్డి ఎక్కడ వెనక్కి తగ్గట్ల. అంటే వాస్తవానికి దీన్ని ముందే అమలు చేసేదుడు. కాకపోతే ఎన్నికల దగ్గరలో ఉన్న సమయంలో ఈ చట్టాన్ని కనుక బయటికి తీసుకువస్తే అది ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను చూపుతుందనే ఒక ఉద్దేశంతో సూచాయిగా కనపడకుండా దీని అమలు మొదలుపెట్టాడు. బట్ వన్స్ వీళ్ళు కూడా 2 నాలుగులు చూడండి. ఫస్ట్ ఏమన్నారు వీళ్ళు, వైసీపీ అఫీషియల్ పేజీలో ఏం చెప్పారు, ఈ చట్టాన్ని మేము అమలు చేయటం లేదు, ఈ చట్టం మన రాష్ట్రంలో లేదు, చంద్రబాబు విషప్రచారం చేస్తున్నారు అని చెప్పి స్వయంగా రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మాన ప్రసాదే చెప్పాడు. ఏమని, చంద్రబాబు దొంగ ప్రచారం చేస్తున్నాడు, మన రాష్ట్రంలో ఈ చట్టం అమల్లో లేదు అని చెప్పాడు కదా. నిన్న జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, భూ హక్కు చట్టం అనేది, ఈ టైటిలింగ్ యాక్ట్ అనేది అత్యంత ఉపయోగకరమైంది, ప్రజలకు ఉపయోగం అంటాడు. అరే బాబు, మీరు ఒక మాట మీద నిలబడండి. ధర్మాన ప్రసాదరావు చెప్పినట్టు చట్టం ఉందా లేదా నువ్వు చెప్పినట్టు ఉందా, ఏదో ఒక క్లారిటీ ఇవ్వండి. 2 నాలుగుల ధోరణి వద్దు. అంటే వీళ్ళలో వీళ్ళకే క్లారిటీ లేదు. వీళ్ళ అఫీషియల్ పేజీలోనే ఈ చట్టం మీద చంద్రబాబు రాద్ధాంతం చేస్తున్నాడు, ఇది ప్రజలకు ఉపయోగకరమైన చట్టం, దీనికి కేంద్ర మద్దతు కూడా ఉందని చెప్పి ఒకరోజు రాస్తారు. అబ్బాయి ఈ చట్టాన్ని రద్దు చేయటం లేదు, మన రాష్ట్రంలో దీన్ని అమలు చేయటం లేదు, కేవలం విధి విధానాలకు మాత్రమే మేము చూసాం తప్ప దీన్ని ఎవరి మీద రుద్దలేదు అని చెప్పి మళ్ళీ వాళ్ళే రాస్తారు. క్లారిటీగా ఉండండి. చట్టం ఉందా లేదా అంటే ఖచ్చితంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి నోటితోనే ఈ చట్టం అత్యంత పకడ్బందీగా ఉన్నటువంటి చట్టం, ఉపయోగపడే చట్టం అన్నాడు. అంటే ఈ చట్టం ఉంది. ఈ చట్టం వస్తే మాత్రం మీ ఆస్తులు మీకు దక్కవు. కాబట్టి చంద్రబాబు గారి 2వ సంతకమే పాము విషం కంటే ప్రమాదకరమైనటువంటి ఈ చట్టాన్ని రద్దు చేయటం మీద పెట్టడం అనేది హర్షించదగ్గ విషయం.
నిరుద్యోగ యువతకు తొలి సంతకంగా డిఎస్సిపై పెడితే రెండవ సంతకం 5 కోట్ల మంది ఆంధ్రుల ఆస్తులను రక్షించేటువంటి చట్టాన్ని రద్దు చేయటం. 5 కోట్ల మంది ఆంధ్రుల ఆస్తులను కాజేయాలని జగన్మోహన్ రెడ్డి తెచ్చినటువంటి ఈ నల్ల చట్టాన్ని రద్దు చేయటం మీద చంద్రబాబు గారు పెట్టబోతున్నారు. దీనికి సంబంధించి ఆ వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు, భూ హక్కు చట్టంపై రెండవ సంతకం, పాసు పుస్తకాలపై జగన్ బొమ్మలేంటి, బీసీలే పార్టీకి వెన్నుముక, వారికి 150 కోట్ల రూపాయలు 1.5 లక్షల కోట్లు ఆ బడ్జెట్ ప్రవేశపెడతామని చెప్పి చీరాలలో జరిగినటువంటి ఏదైతే ప్రజాగళం సభ ఉందో ఆ సభలో అయితే చెప్పడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ స్వయంగా చంద్రబాబు గారు చెప్పారు, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంతకం డిఎస్సి పైన, రెండవ సంతకం భూ హక్కు చట్టం రద్దు పైన పెడతాం అని చంద్రబాబు గారు స్పష్టం చేశారు. ఈ చట్టాన్ని తెచ్చిన జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సో జగన్మోహన్ రెడ్డి తెచ్చినటువంటి ఈ చట్టం అనేది అత్యంత విషపూరితమైనది, పాము విషం కంటే కూడా ప్రమాదమైనది. మీకు తెలియకుండానే మీ ఆస్తి వేరొక చేతిలోకి వెళ్ళిపోతుంది, మీకు తెలియకుండానే మీ ఆస్తి కబ్జాలకు గురవుతుంది, మీకు తెలియకుండానే మీరు పూర్తిగా మీ ఆస్తులు మొత్తాన్ని వదులుకోవాల్సి వస్తుంది. పైగా న్యాయస్థానాల నుంచి రక్షణ పొందే అవకాశం కూడా అంతంత మాత్రమే. ఎవరైతే టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి ఒక అధికారి ఉంటాడో ఆ అధికారి చెప్పిందే శాసనం, దాన్ని ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి. కోర్టు ఆదేశాలను కూడా అమలు చేయకుండా నిర్లక్ష్యం చేసి కాలయాపన చేసే పరిస్థితి. మీరు ఒకవేళ ఈ టైటిలింగ్ యాక్ట్ ద్వారా నాకు నష్టం జరిగిందని మీరు కోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకున్నారనుకోండి, 15 రోజుల్లో ఆర్డర్ని ఆ అధికారి ఇంప్లిమెంట్ చేయాలా. 15 రోజులు దాటితే మళ్ళీ ఆర్డర్ చెల్లదు. అలాంటివి కూడా తీసుకొచ్చారు. అంటే ఇది పూర్తిగా ప్రజలను ప్రభుత్వ కబంధ హస్తాల్లో ఇరికించడమే. ప్రభుత్వం అనకూడదు, జగన్మోహన్ రెడ్డి తన కబంధ హస్తాల్లో ఇరికించే విధంగా పగడ్బందీగా తయారు చేసినటువంటి ఒక నల్ల చట్టం. ఎప్పుడో మనం బ్రిటిష్ వాళ్ళ కాలంలో మాట్లాడుకునేవాళ్ళం, వాళ్ళ చట్టాలు అంత ఘోరంగా ఉండేయంట, ఇంత కఠినంగా ఉండేయంట, మన మీద దాడులు దౌర్జన్యాలు చేసి మన ఆస్తులు మొత్తం దోచుకుపోయారంట. బ్రిటిష్ వాళ్ళ కాలం అక్కర్లేదనన్నా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాలన చూస్తే అర్థమైపోద్ది. బ్రిటిష్ వాళ్ళని మనం ఎప్పుడు చూసున్నాం, చూసిన వాళ్ళు ఈ భూమి మీద ఎంతమంది ఉన్నారో మనకు తెలీదు. ఆనాటి పాలన చూసిన వాళ్ళు, గాంధీజీ పోరాటాన్ని చూసిన వాళ్ళు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి అంతకు మించి ఒక రకంగా వాళ్ళే మెరుగనిపిస్తారని బ్రిటిష్ వాళ్ళు ఎక్కడో కొద్ది గొప్ప దయోధాన్యంలో చూపించుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి అది కూడా చూపించడు. అంత దారుణమైన వ్యక్తి. ఈ భూ చట్టం అనేది వస్తే ఖచ్చితంగా మీ ఆస్తులు కోల్పోవడం ఖాయం. మేధావులు సైతం, ఈరోజు న్యాయవాదులు సైతం దీని మీద ఉద్యమించడానికి సిద్ధపడ్డారు అంటే ఒకసారి ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని కోర్టులు కూడా జోక్యం చేసుకోలేని విధంగా, కోర్టులు కూడా ఏమీ చేయలేని విధంగా ఈరోజు చట్టాలను అయితే తయారు చేస్తున్నాడు. ఈ చట్టాలన్నిటినీ రద్దు చేయాలి అంటే దాని మీద కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు సంతకం చేయాలి. ఆ సంతకమే రెండవ సంతకం. ఖచ్చితంగా ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, 5 కోట్ల మంది ఆంధ్రులకు శుభవార్త. అందుకే చెప్పింది, ప్రతి ఒక్కరికి సెంటో అరసెంటో కనీసం ఎక్కడో చోట స్థలం ఉంటుంది. అలాంటి మీ భూమిని మీరు రక్షించుకో. ఈరోజు చంద్రబాబు గారి కోసం ఎందుకు ఓటేయాలంటే ముందు మీ భూములు మీరు రక్షించుకోవడానికైనా ఓటేయాలా. చంద్రబాబు గారు ఆ రోజు వంగి నమస్కారం పెట్టి చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి వస్తే పోలవరం జరగదన్నాడు. జరిగిందా? జరగలేదు. అమరావతి ఆగిపోతుంది అన్నాడు కదా, ఆగిపోయిందా లేదా? పిల్లలకు ఉద్యోగాలు రావు అన్నాడు, రాలేదు కదా. నమ్మారా ప్రజలు? ఆ రోజు చంద్రబాబు గారు వంగి నమస్కారం పెట్టాడు. ఆ వయసులో ఆయన ప్రజలకి వంగి నమస్కారం పెట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే చెప్పాడు, ఆయన నమ్మలేదు. కానీ చంద్రబాబు గారు చెప్పిన ప్రతిదీ జరిగింది. రాష్ట్రం 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతుందని ఆ రోజే చెప్పాడు. ఈరోజు 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. రాష్ట్రాన్ని దోచుకుంటారని చెప్పారు, అడ్డంగా దోచేశారు. చంద్రబాబు గారు చెప్పిన ప్రతి మాట నిజమే. ఇప్పుడు కూడా చంద్రబాబు గారు తన అనుభవంతో చెప్తున్నారు, ఈ చట్టం అనేది ప్రజల ఆస్తులను భక్షించడానికి జగన్మోహన్ రెడ్డి తెచ్చినటువంటి ఒక నల్ల చట్టం. ఈ చట్టాన్ని అడ్డుకోకపోతే వచ్చే 5 ఏళ్లలో పెను విపత్తులు రాబోతాయి, పెను ఉద్యమాలు కూడా రావచ్చు. కానీ ఎవరు ఏం చేసినా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నంతకాలం 5 ఏళ్ల పాటు మీరేమీ చేయలేరు.
మళ్ళీ 5 ఏళ్ల నాటికి మీ దగ్గర ఏమీ మిగలదు కూడా. చాలామంది ఆస్తులు వదిలేసుకుని వలసలు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. మొత్తం కూడా వైసీపీ నేతల కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోతాయి. ఎవరైతే అధికారంలో ఉండి ఎవరైతే శాసించే స్థాయిలో ఉంటారో వాళ్ళే మొత్తాన్ని కూడా కబ్జాలు చేసుకునే ప్రయత్నం జరుగుద్ది. కాబట్టి ఈ భూ హక్కు చట్టాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలి. ఇది ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించడం కాదు, వారి ఆస్తులను భక్షించటమే. కాబట్టి చంద్రబాబు గారు తన 2వ సంతకాన్ని భూ హక్కు చట్టం రద్దు మీద పెడతారన్నారు. ఖచ్చితంగా ఇది ఆహ్వానించదగిన విషయం. ఈరోజు 5 కోట్ల మంది ఆంధ్రులు కూడా చంద్రబాబు గారు అంటే చాలామందికి అనుమానం ఉంటుంది, చంద్రబాబు గారు టంటారు గంటే పొద్దున ఆయన మాత్రం తెస్తాడా అని. కానీ 2వ సంతకమే చంద్రబాబు నాయుడు నేను అని ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి సంతకం డిఎస్సి మీద పెడితే అదే స్టేజ్ మీద తన 2వ సంతకాన్ని ఈ భూ హక్కు చట్టం మీద పెట్టబోతున్నాడు. చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారం రోజు నుంచే ఈ చట్టం పూర్తిగా రద్దు కాబోతుంది. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా దీన్ని పరిగణించాలి. జగన్మోహన్ రెడ్డి తెచ్చే చట్టం అత్యంత ప్రమాదకరమైంది, మసిపూసి మారేడికాయ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఈ చట్టాన్ని మనం అడ్డుకోవాలి అంటే ఖచ్చితంగా చంద్రబాబు గారిని గెలిపించాలి.